క్యారెక్టర్ రాయడం అనేది చాలా కష్టమైన టాస్క్ కదా, అది ఎలా మీరు రాయడానికి కష్టపడలేదండి, ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్కి ఎక్కువ కష్టపడ్డాను. యా రాయటం అయిపోయింది. అంటే నేను చూసిన, అంటే ఇప్పుడు మనిషి నాలెడ్జ్ చూసింది, చదివింది, విన్నది. నేను చూసిన నా చుట్టుపక్కల వరల్డ్ అలా ఉండేది, నేను వినేవి అలా ఉండేవేమో మరి తెలియదు. నేను డెవలప్ చేసుకున్న ఇది అదేమో, రాయటానికి ఇబ్బంది పడలేదు. ఓకే. సో ఐఎమ్ బిగ్ అడ్మైరర్ ఆఫ్ సావిత్రి గారు. ఆవిడ సినిమాలు నేను ఎన్నిసార్లు చూసాను నాకు తెలియదు. ఆ క్యారెక్టర్ రిఫ్లెక్షన్ సావిత్రి గారి ఆ సినిమాల కలెక్షన్ నుంచి వచ్చింది. సో అది నేను రాశానని చెప్తే తప్పు. సో అందులోంచి వచ్చిన ఒక చిన్న లీఫ్ అది రాయటానికి. బట్ తీసేటప్పుడు మాత్రం పెద్ద బిగ్ టాస్క్. అంటే ఈ క్యారెక్టర్ ప్రజెంటేషన్ ఎలా కానీ, ఇప్పుడు మీరు గౌతమ్ స్టోరీలో మిథున ఇంట్రో వీళ్ళిద్దరిది ఫస్ట్ ఒకలాగా ఉంటుంది, సూర్య స్టోరీలో ఇద్దరిది ఒకలాగా ఉంటుంది, కానీ రెండు ఒకటే దగ్గర ఉంటాయి మీరు చూస్తే. అవును. యా, కానీ మిథున ఎగ్జామ్ సీన్ ఉంటుంది ఫస్ట్ అమ్మాయిది సూర్య స్టోరీలో ఓపెన్ చేసినప్పుడు, అప్పుడే కనపడుతుంది అమ్మాయి. ఇదే షార్ట్, ఎగ్జాక్ట్లీ ఇదే షార్ట్. సో అది ఇక్కడ ఎలా చెప్పాలి ఈ అమ్మాయిది అనేది, అంటే ఇవన్నీ కొంతమంది పిచ్చి అంటారు, కొంతమంది ఏమో ఇది అంటారు. బట్ నా వరకు ఏంటంటే నాకు ఆ వాల్యూ ఉండకపోతే ఆ షార్ట్ వేస్ట్ తీసేయాలి. ఓకే. అది ఎందుకో మరి అది చెప్పాను కదా, నేను ఆ 3 కలర్స్ చూడడం వల్ల జరిగిన అది మంచిగా చేయడం నాకు తెలియదు ఆ టైంలో. సో ఆ షార్ట్కి చాలా మీరు చూస్తే తెలుస్తుంది, అట్లా ఆ ప్రెజెంటేషన్కి ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ అమ్మాయి ఉంటుంది, లెఫ్ట్లో ఎంటర్ అవుతుంది కెమెరా, రైట్ ఎగ్జిట్ అవుతుంది, మళ్ళీ లెఫ్ట్లో వస్తుంది. ఇది 4 రౌండ్ యాక్షన్. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం మారిపోద్ది. మీకు అర్థమైంది అంటే ఇది అసలు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూస్తున్నారు ఈ అమ్మాయిదని చెప్పడం. ఇప్పుడు దాకా స్క్రీన్ ప్లే వైజ్ చూసింది రాహుల్ది, ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ కనిపించింది. చూస్తే ఏంటంటే వెనకాల ఒక మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్ వెళ్ళిపోద్ది. చూస్తే బ్యాక్గ్రౌండ్ 4 రౌండ్ రెండు మారిపోతాయి ఒకటేసారి. అంటే ఇది వేస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ థాట్ ప్రాసెస్ ఇది అప్లై చేయడం హోల్ ఫిలింకి కష్టమైంది, అంతేగాని రాయటానికి అసలు ఇబ్బంది పడ్డది లేదు. ఆల్ ద క్యారెక్టర్స్ అవన్నీ చాలా సులువుగానే అయినాయి. బట్ ఆ డెఫినేషన్స్ యాడ్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మురళి సినిమాటోగ్రాఫర్, ఫెంటాస్టిక్ సినిమాటోగ్రాఫర్.